ఉంచుతావా ఊడగొడతావా గిట్ల కొడతానవేందయ్యా పొద్దుగాల 5, 6 కాక ముందుకే ఎండ కొడతాను గిట్ల చేస్తానవేందయ్యా మా మీద కక్ష కట్టినవేంది పగబట్టినట్టు కొడతాను వర్షాకాలం అని చూడకుండా ఒక్కటే గలతు ఆగం పట్టిస్తాను అనిపిస్తుంది నీకు కాసేపు మయంగా రాదు గోసగుతుంది ఎండకు మమ్మల్ని బతకనిచ్చేటట్టు లేవు ఇక ఏంది నన్ను ఇట్లా గాబర గాబర పడేస్తాను పొద్దుగాల 6 గంటలకు టాటా అవుతాను రాత్రి 6:30 అయినా ఎక్కటే సరిసి సరిసి కొట్టబడుతుంది అనిపిస్తుంది ఊకూకే మయం పడతాను మళ్ళీ ఏందో ఎల్లు నేను నటు ఎల్లు నేను ఏమో కానీ నువ్వు కొడతా అంటే ఎండ మమ్మల్ని డిస్కో డ్యాన్స్ చేస్తానం కదా గిట్లాగని చేయబడుతుంది ఓ లమ్మలాలో ఈ సూర్యుడు అన్న నా ఎంబడే పడ్డాడు అయ్యలాలు ఓ సులోచి ఎవరితో మాట్లాడతానవే ఇంకెవరితోని గా సూర్యుడు తోను ఏంది గిట్ల కొడతానవా అని అడుగుతానా అవునే అవును ఓ వర్షం కొట్టలేదు ఏం కొట్టలేదు ఆగం ఆగం చెప్తాడు గీ ఎండకు 2 నిమిషాలు గిడ నడుస్తూనే కథ కథ అవుతానే గట్లనే అవుతుంది అక్క మా ఈ పత్తి గింజలన్నీ సిట్టిపోయినాయి కాదు ఒక్కటి కూడా మొలవలే వసే ఒక్క వర్షం అన్న పడతలేదు కాదు ఎట్లనే పడని పడకపోని నేను నాకేమన్నా ఎవరితో నన్ను అక్కర్నా నాకు ఎవరితోనే ఏం అక్కరలేదు అబ్బో నా మొగడు వచ్చేటట్టున్నాడు ఇంటికి పోతాను చూసినవా దాని పొగరు అంటే మనకు అందరికి అక్కరనా ఎట్లా మాట్లాడుతుందా చూడు ఇసొంటి దానికే కనరు అనిగిస్తాడు దేవుడు తప్పకుండా ఏమో ఏం పంటలు వండేటట్టు లేవు కరువత్తదో ఏమో కరువత్తే ఇంత నీళ్ళ సుక్క లేకుంటే ఎట్లనో ఏం కథనో ఎంత గోసున్నదో ఈ తెలంగాణలో వర్షాలు ఒక్క సుక్క అన్న పడతలేవు కదా ఏం కథ అది ఏమోనే కరువత్తే ఎట్లా తిందాం ఎట్లా బతుకుదాం ఏందో ఆలోచనకే తెలంగాణ నిద్ర పడతలేదు ఏందో ఏం కథనో పత్తి గింజలు కూడా మొత్తం మాయి ఒక్కడు కూడా మొలగలేదు 6 ఎకరాల పత్తి గింజలు లాస్ అయినా మొత్తం మేము ఏడ్చేడిసి చూడు వాడి సప్లై కూకున్నా అవి అప్పులు మీద పడ్డట్టే చూడు కదా దాన సొంటలు మంచిగానే ఉంటారు కానీ మన సొంటలకే రంది పిల్లలు స్కూలులు బడి ఫీజులు ఇవన్నీ ఎట్లనో ఏం కథనో పొలగానికి ఫీజు కట్టాలనా ఏంది భయం అవుతుంది నాకైతే ఇక ఏం చేస్తాం అక్క ఎట్లా అయితే అట్నే అవుతుంది ఇక దేవుని దయ ఇంకా ఎల్లుడిన అత్త అన్నట్టు కాదు సరపా ఏందో ఎలవైనా నీళ్ళన్నా ఏంది ఏం కథ ఇక వర్షం ఇట్నే కొడితే మేము సపరేట్గా సిటీ కన్నా పోయి బతుకుతాం మరి ఏం చేసేది ఉన్నది ఇట్నే ఉంటే మేము మహిళా సంఘం చిట్టీలు అవన్నీ ఎట్లా కడతాం ఇచ్చేది పోతుంది నలుగుట్ల అందుకే ఇక మేము సిటీకి హైదరాబాద్ మొక్కన పోయి బతుకుతాం అవో డ్యూటీ చూసుకున్నాం అని ఆల్రెడీ చుట్టాలు అక్కడ ఉన్నారు కదా ఏదో ఒకటి చూసుకొని బతుకుతాం మరి ఏం చేయం అక్క ఇగో చిట్టీలు ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కట్టలేక ఆట కత్తాంది నమ్మ కూడా ఎత్తుకున్నాడు నాకు తలగా పెట్టిండు నా ఇజ్జత్ మానం గ్రూపుల ఇజ్జత్కి అమ్ముతారు అయ్యో ఇట్టున్నది అదే భయపడతానా నెలకు 6,000 కట్టాలి ఆ కట్టకుండా ఈ వర్షం కొడతలేదు కూలికి పోతానో ఇంత చేసుకొని తిని ఎల్లు ఈ వర్షాలు పడకుంటే ఎట్లనో ఏం కథను వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవమ్మా వర్షాలు లేకపాయే చెర్లేమో ఎండిపాయే పాట పాడతాను కదా నేను జోరుగా ఓ పోసి మరేం చేయండి కట్టం అనేది ఎప్పటికీ దాపరమై ఉన్నది సిటీలు తలగబెట్టుకున్నాం మనం మహిళా సంఘాలు ఎత్తుకొని ఏం చేస్తాం కట్టక తప్పేటట్లేదు 2 రోజులు లేట్ అయితేనే మా గ్రూప్ లీడరు ఇంటికాడ ఇల్లుకు తాళం ఎత్తా అది ఇదని ఒకళ్ళు కాదు మళ్ళా తిడితే కాదు తెల్లారే ఇజ్జత్కి బండి అమ్మి కట్టించిన నేను కట్టి బండి అమ్మితే 2 నెలల మహిళా సంఘం చిట్టి అక్కడ దగ్గర పెట్టుకున్నా ఇజ్జత్ పోతుందని బండి ఏదని అంటే అది ఫైనాన్స్ వాళ్ళు పట్టకపోయినా అని చెప్పుకుంటూ వస్తాను కాదే అట్లనే ఇజ్జత్ పోయేటట్టున్నది ఇక ఒత్తుకొని వస్తాను అబ్బో పుష్ప చూడు ఎట్లా కూకున్నదో డ్రెస్ మంచిగా ఉన్నది పుష్ప మీ చెట్టుకు జాంకాయలు కాస్తానే నాకు చూసినా వీడు మా చెట్టుకు జాంకాయలు కాస్తానే అంటే మా చెట్టుకు కాస్తా నీకెందుకు నడువు ఇక్కడ ఆడల కాడ కూకొని ముచ్చట పెట్టరేంద్రా ఓ ఆడల బోడక్క ఏం లేదు 2 జాంకాయలు ఇయ్యరాదు పుష్ప నీ కళ్ళు మండ కాదురా నీ కాకులు గద్దలు పొడవ కాదురా జాంకాయలు నన్ను అడుగుతానవేమ్రా చెట్టుకు కాసిన జాంకాయలు తెంపుకోకను నన్ను అడుగుతాను నన్ను అవ్వత్తాంది వీడిది ఎందుకు తనవేమే పోసి ఉడకబోతాను అని మీది తీసుకొని కింద తిప్పేస్తాను ఆగం ఆగం ఏందో వీడు జాంకాయలు అడుగుతాను నువ్వు నవ్వుతాను నన్ను నీకే సైట్ ఎత్తానట్టున్నది వీడు లంగబాడుకోవు ఓ పుష్ప నువ్వు ఇంత అందంగా ఉన్నాక గదానికి ఎందుకు సైట్ ఎత్తా నీకే సైట్ ఎత్తాను అంతే తాళ్ళకుంట్ల పడాలి కమరికల ముక్కపోడ నడువు నీ అందానికి నేను కావాల్సి వచ్చిందారా నాడు పుష్పలత అంటే ఊళ్ళే గ్రేట్ అంటారు
చూసిన గల దోస్తులు వర్షాలు పడేటట్టు లేవు, పంటలు పండేటట్టు లేవు ఈ సంవత్సరం. గట్లున్నది, వర్షాలు పడినా కూడా తక్కువ పడేటట్టున్నది. ఏందో ఎల్నీళ్ళు వస్తుంది అంటాను. కామెంట్ చేయండి, మీ సైడ్ వర్షం పడుతుందా కూడా చెప్పుండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హ్యాపీ చేయండి. ఒక్కటే ఎండకంత ఆగమాగం అవుతుంది. అంత చీకాకు అయితే లేదు దోస్తులు. మరి మన వీడియో పుల్లు నవ్వుడు ఉన్నది. పూర్తిగా వీడియో చూసి కామెంట్ చేయండి. ఇంకా మాది తెలంగాణ సైడ్ అయితే అసలు వర్షాలు లేవు. మీ సైడ్ ఉన్నాయా? కామెంట్ చేయండి.